3 అవర్స్ కష్టపడి మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే 3 అవర్స్ పడుతుంది నాకు ఇప్పుడైతే. కొట్టి స్ప్రేయింగ్ చేసి క్లీనింగ్ చేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేశాను. అంతా అయినాక ఇది జరిగింది. మై బిగ్గెస్ట్ మానెస్టరా ఎందుకు పడిందో తెలియదు, సడన్గా పడింది. మొత్తం క్లీనింగ్ అయ్యింది. అంతా పని అయినాక అక్కడ ఉండేది దానిపైన, అక్కడ నుంచి కింద పడి ఇవన్నీ పడి దీని కండిషన్ చూపిస్తా చూడండి. ఒక 6 feet ఉంటుంది. దాంట్లో ఇంకొక ఫెర్న్ ప్లాంట్ పెట్టాను, అది కూడా పడిపోయింది. ఇది ఫెర్న్ అనమాట, నా ఫేవరెట్ ఫెర్న్. ఇది కేరళ నుంచి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చింది. ఇది కొంచెం చక్కగా పెరిగింది, పాట్తో సహా పడింది. ఇదిగోండి, ఇదైతే హెడ్ వెయిట్ అయిపోయిందండి, బాగా లాంగ్ అయిపోయింది. పైన అంతా మాస్పర్ కూడా అయిపోయింది అనమాట. అయిపోయినాక హెడ్ వెయిట్ ఎక్కువైపోయి ఇటు పక్కకు పడింది. దాంతో కూడా పక్కన అన్నీ కూడా పడేసింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా వంగుతున్నాయి ఇటు సైడ్. ఎండ కోసం అని చెప్పి వంగుతూ ప్లస్ పైదాకా వెళ్ళిపోయినాయి కదా. ఈ హెడ్ వెయిట్ వలన ఒక్కొక్కటి కొలాప్స్ జరుగుతూ ఉంది. ఇవ్వండి, ఇప్పుడు ఇది ఉందంటే ఇలా ఉండాలి. అక్కడ జాయింట్స్ వీటి వలన అలాంటి వంగిపోవటము, స్టడీనెస్. ఇప్పుడు ఇది చూసారంటే స్ట్రైట్గా ఉండదు, ఇలా ఉండాలి. దానికి ఎంత సపోర్ట్స్ ఇచ్చినా కానీ ఎండ కోసం అని చెప్పి మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి, ఈ లైటింగ్ కోసం వచ్చేస్తున్నాయి. సో అలా క్యారిడార్ ఆక్యుపై చేస్తూ ఆ హెడ్ వెయిట్కి పడిపోతూ ఉన్నాయి. సో వీటిని ఒక్కొక్కటి సెట్ చేయాలి, టైం దొరకట్లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నిలబెట్టాలి 1 by 1. మై బ్యూటిఫుల్ వన్. చూసా ఇంత చిన్న పాట్లో ఎంత బాగా ఉందో. సరే, పనిలో పని ఎండాకులు ఇవన్నీ తీసి క్లీన్ చేసుకోవచ్చు, పడినా బెటరే. కానీ కాదు, ఇంకో గంట పని పెరిగిందనమాట. దీన్ని కొంచెం స్టడీగా సెట్ చేయాలి, చేస్తాను. ఇది చేసి మళ్ళీ దానికి వీడియో తీసి పెడతా. ఇదండి నా గార్డెనింగ్ కష్టాలన్నీ ఇలా ఉంటాయి. బట్ ఏది జరిగినా ఏంటంటే మన మంచికి అన్నట్లు ఉంటాయి అన్నమాట.